ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి ఉదయము తన స్వరము ద్వారా, అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన రక్షకుడైన, మన తండ్రి అయిన, మన యొక్క విమోచకుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్కు శక్తి కలిగినది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయము ఆయన మనలను తన వాక్కుతో తట్టి లేపుతూ ఉన్నాడు. తన వాక్కు చేత మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనలను నిలబెడుతూ ఉన్నాడు, మనలను ఆదరిస్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, అవును, యేసయ్య నిన్ను శాశ్వత కాలము కూడా ప్రేమించే దేవుడు, నిన్ను సహించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు. ఇలాంటి గొప్ప దేవాతి దేవుని కలిగి ఉన్న మనము మిక్కిలి ధన్యులము. ఈ లోకములో అతి శ్రేష్టమైన వారు ఎవరు అనంటే యేసయ్యను కలిగి ఉన్న, అవును, బిడ్డలే. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో నెమ్మది ఉంటుంది. యేసయ్యను కలిగి ఉన్న జీవితాల్లో సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అవును, ఈ ఉదయకాలం యేసయ్య మాటను ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి గలతీ పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనములను ధ్యానం చేసుకుందాం రండి. మనము మేలు చేయుటయందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9, 10 వచనముల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేయుట యందు మనము విసుకక అలయక మేలు చేసేవారంగా ఉండాలని ఉదయకాలం ప్రభు చెప్తూ ఉన్నాడు. తద్వారా ప్రభు అంటూ ఉన్నాడు, తగిన కాలమందు నీవు చేసిన మేలును బట్టి, నీవు చేసిన సహాయాన్ని బట్టి తగిన కాలమందు నీవు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటావు. తగిన కాలమందు పంట కోసెదవు. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి విశేషముగా ఎవరి ఎడల మనము మేలు, మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. ఈ ఉదయకాలము మేలు చేసే అనుభవము నీకున్నదా? ప్రతి బిడ్డ, యేసయ్య బిడ్డలుగా పిలువబడుతున్న వారు మేలు చేయాలి. చేతనైతే మేలు చేసే అనుభవంలో ఉండాలి, లేదా మౌనంగా ఉండాలి. అంతేగాని ఎంత మాత్రము కూడా కీడు చేసేవారముగా, హాని చేసేవారముగా, దూషకులుగా ఎన్నడూ దేవుని పిల్లలు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేయుటయందు ప్రభు అంటూ ఉన్నాడు, విసుకక అలయక మేలు చేయాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఇటువంటి అనుభవం కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. అలయక మేలు చేసే అనుభవం, విసుకక మేలు చేసే అనుభవం. నా వ్యక్తిగత అనుభవంలో నా తల్లి, నన్ను కనిన తల్లి, నా ఆత్మీయ తల్లి కూడా, ఆమె ఒక గొప్ప దైవజనురాలు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆమె 45 సంవత్సరాల సేవా జీవిత అనుభవములో అలయక మేలు చేసే అనుభవం. నా తల్లి యొక్క అనారోగ్య పరిస్థితి సమయములో ఆమెకు 35 సంవత్సరములు ప్రాయములో, ప్రియ దేవుని బిడలారా, ఆమె శరీరములో ఒక బలహీనత వచ్చి ఉన్నది. ఆమె గుండె భాగములో అస్వస్థత కలిగి ఉన్నది. ఒక రోజున మరి ఆమెకు హార్ట్ అటాక్ రావడం వలన, అవును ప్రియ దేవుని బిడలారా, హాస్పిటల్లో అడ్మిట్ అవటం, కొన్ని నిమిషాల్లోనే, కొన్ని గంటల వ్యవధిలోనే నా తల్లి మరణ పడకను చేరి ఉన్నది. కోమా స్టేజ్లోనికి వెళ్ళిపోయి ఉన్నది. డాక్టర్స్ అందరూ కూడా మరి హోప్లెస్ అని చెప్పి వేశారు. నా తల్లిని ఎవరినైతే పిలుచుకుంటారో పిలుచుకోండి, ఆఖరి చూపుగా ఆమె ఇంకా బ్రతకడం అనేది కష్టము. ఆమె 35వ సంవత్సరములో నా తల్లిగారి విషయంలో అనుభవము. ప్రియ దేవుని బిడలారా, నా తల్లి, మేము 7 సంతానముగా చిన్న చిన్న మరి వయసులలో ఉన్న ఆ యొక్క అనుభవములో, ప్రియ దేవుని బిడలారా, సంఘము ప్రార్థించారు, అయ్యా ఆత్మీయ తల్లి,
మరి ఈ తల్లి పైన ఎంతో బాధ్యత, సంఘము, కుటుంబము. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభు సజీవురాలిగా నా తల్లిని లేవనెత్తి ఆయన తన నామ మహిమార్థమై తన యొక్క పరిచర్యలో అలయక మేలు చేసే అనుభవం, విసుకక మేలు చేసే అనుభవములో ఈ రోజుకి కూడా మరి ఆమెకు 67 సంవత్సరాలు. మరి ఈ రోజున నా తల్లిని మరి ఒక మేలు చేసే అనుభవంలో ఆయన గొప్పగా వాడుకుంటా ఉన్నాడు. అలయక మేలు చేసే అనుభవం. దేహములో ఎంత బలహీనత ఉన్నప్పటికీ, ఎన్ని బలహీనమైన అనుభవాలు ఉన్నప్పటికీ, ఎంత అస్వస్థత ఉన్నప్పటికీ కూడా మేలు చేయుటయందు విసుకక, అలయక ఆమె తన యొక్క సత్క్రియల ద్వారా, తన మంచి పనుల ద్వారా, అనేకులకు ఆహారం ఇచ్చుట ద్వారా, అనేకులను ఆదరించుట ద్వారా, అనేకుల కొరకు ప్రార్థించుట ద్వారా. అవును ప్రియ దేవుని బిడలారా, నా తల్లి యొక్క మరి వ్యక్తిగత అనుభవంలో ఎవరికి కూడా కీడు చేసిన అనుభవం నేను ఎరుగను. కీడు చేసిన వారికి కూడా మేలు చేసిన తల్లిగా నా తల్లి జీవితం నాకు మాదిరిగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రోజున ఉంచి ఉన్నాడు. నా తల్లి మేలు చేస్తూ ఉంటే మా తండ్రి గారు ప్రోత్సహిస్తూ ఉంటాడు. చెయ్యి, నువ్వు ఎంత మేరకు మేలు చేస్తావో చెయ్యి అని నా తల్లిని ప్రోత్సహించే తండ్రిగా ఈ రోజున వారి జీవితాలలో ఎన్నో మరణకరమైన విపత్తులు, కొన్ని సంవత్సరముల క్రితమే వారు మరణించవలసిన అనుభవాలు ఏర్పడినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వారు సజీవులుగా ఉన్నారు అనంటే కారణం మేలు చేసిన అనుభవం. అలయక మేలు చేసిన అనుభవం, విసుకక మేలు చేసిన అనుభవం. వారి జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడు నా ఎదుట పెట్టి నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మిమ్ములను కూడా నా ద్వారా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, అవును, మన యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు చూడాలి, మరణకరమైన అనుభవాలను దాటుకొని వెళ్ళాలి, క్లిష్ట పరిస్థితుల్లో దేవుని కృప మనకి తోడుగా ఉండాలి అనంటే మనము చేసిన మేలు, మనము చేసిన అలయక చేసిన మంచి పనులు మనకు అడ్డుపడతాయి. అవి మనలను విడిపిస్తాయి, అవి మనలను ఆదుకుంటాయి. తగిన కాలమందు పంట కోతువు అని చదువుకున్నాం. అవును, మరి విశేషముగా విశ్వాస గృహమునందు చేరిన దేవుని పిల్లలకు మనము మేలు చేసే అనుభవములో ఉండాలి. మరి పరిశుద్ధ గ్రంథములో కూడా మనందరికీ తెలిసిన దోర్కా, తబిత అని కూడా పిలువబడుతుంది. ఆమె కూడా అలయక మేలు చేసిన అనుభవం. దోర్కా అనుభవమే నా తల్లి అనుభవంగా నాకు ఎన్నోసార్లు కనిపిస్తూ ఉంటుంది. ఆమె కూడా బహుకాలము గడిచిన అనుభవములో కూడా ఆమె మరి అనేక మంది దీనులకు ఆహారము పెట్టిన స్త్రీగా, వస్త్రాలు కుట్టి ఇచ్చిన స్త్రీగా, దేవుని మాటలు బోధించిన స్త్రీగా ఉండి కాయిలాగా పడి చనిపోయిన అనుభవం. ఆ మృతదేహాన్ని కడిగి వారు మరలా సజీవురాలిగా లేవనెత్తుకున్నారు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆనాడు పేతురును పిలిపించి పేతురుకి చెప్తూ ఉన్నారు, అయ్యా ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఇదిగో మా ఎడల ఈ మేలు చేసినది, ఈ కార్యం చేసినది, ఈ మంచి పని చేసినది. మనము మరణించినప్పుడు మన క్రియలు, మన సాక్ష్యం, మనము చేసిన మేలు, అవును ప్రియ దేవుని బిడలారా, అది మనకి నిలుస్తూ ఉన్నది. అది మనము నిత్యత్వములోనికి కూడా మనతో పాటు వచ్చేది. మన క్రియలు, మనము చేసిన మేలు, మన మంచి సాక్ష్యము మనతో కూడా వస్తూ ఉన్నది. ఇంకా ఏది మనతో రాదు, ఏది కూడా మనము తీసుకొని వెళ్ళలేము. మనము చేసిన మేలు, మంచి కార్యాలు. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, అవును, మన క్లిష్ట పరిస్థితుల్లో ఆపదలో ఎవరినైతే ఆదుకున్నామో ఆ అనుభవాన్ని బట్టి ప్రభు మనల్ని ఆదరిస్తాడు. ప్రభు మనకి మేలు చేస్తాడు. ఎదుటివారికి చేసిన మేలు కన్నా రెట్టింపు మనకి చేసి ఆయన మనల్ని విడిపిస్తాడు. మన భయాల నుంచి, మన శోధనల నుంచి, మన శ్రమల నుంచి, మన ఇక్కట్ల నుంచి ఆయన మనలను విడిపిస్తాడు. కనుక మేలు చేయుటయందు విసుకక, మేలు చేయుటయందు అలయక ఉంటూ ప్రభు నామానికి మహిమకరంగా మన జీవితాలను దేవుని ఎదుట సరిదిద్దుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, మేలు చేయుటయందు విసుకక, అలయక నాయనా నీ ఎదుట జీవించే బిడ్డలుగా, అవును నాయన, చేతనైతే మేలు చేయి కానీ కీడు చేయొద్దని నీ వాక్యం చెప్తూ ఉన్నది. అవును ప్రభువా,
ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో తగిన కాలమందు వారు చేసిన మేలుకు గొప్ప పంటను కోసుకుంటారు, గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటారు. నా తల్లి వ్యక్తిగత అనుభవాన్ని కూడా ఈరోజు నా నీ బిడ్డలతో పంచుకోవడానికి, అవును, నా తల్లి ఏనాడో మరణించవలసిన అనుభవం ఏర్పడినప్పటికీ ఆమె జీవితంలో ఆమె చేసుకున్న మంచి కార్యాలు, మేలు చేసిన అనుభవం, అలయక విసుకక మేలు చేసిన అనుభవం ఈ రోజుకి ఆమెను సజీవురాలిగా, ఎన్ని బలహీనతలు వచ్చినప్పటికీ, అవును తండ్రి, ఎక్కడ ఆమె చెయ్యిని విడవలేదు ప్రభువా. గొప్ప పంటను కోసుకునే అనుభవం ఈ రోజున మా ఎదుట మా తల్లిని మాదిరిగా ఉంచిన దేవుడు. పరిశుద్ధ గ్రంథములో దోర్కా అనే స్త్రీ కూడా పరిశుద్ధులుగా అనేకులను మార్చినది. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, ఆహారము లేని వారికి ఆహారము, దుఃఖములో ఉన్న వారిని ఆదరించుట, బలహీనులను బలపరుచుట, దీనులకు ఆమె చెయ్యి చాపుట. అలాంటి అనుభవం ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నాన్ని బిడలకు కూడా మీరు అనుగ్రహించండి. తద్వారా ఎన్నో శోధనలు, ఎన్నో విపత్తుల నుంచి వారిని కాపాడే దేవుడు. అలయక మేలు చేసే బిడ్డలుగా, విసుకక మేలు చేసే బిడ్డలుగా, తగిన కాలమందు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకునే బిడ్డలుగా ఈ బిడ్డలను ఆశీర్వదించి దీవించి భద్రపరిచి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.